శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సిద్ధాంతి గారిని సంప్రదించండి. తీరని సమస్యలకు ప్రత్యేకమైన హోమాలు, పూజలు చేస్తున్నారు. దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. భార్యాభర్తల వశీకరణ, ప్రేమ వశీకరణ, డబ్బు వశీకరణ, కుటుంబ వశీకరణ, సంతానం, పెళ్లి వశీకరణ, నమ్ముకున్న పురుషుడు లేదా నమ్ముకున్న స్త్రీ రావడానికి వశీకరణ, అనుకున్న పనులు కావడానికి వశీకరణ, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా ప్రత్యేకమైన వశీకరణాలు చేయబడును. 100% గ్యారంటీ. గురువు గారిని సంప్రదించండి. ఫోన్ నంబర్ 8855583632. ఛానల్లోకి తిరిగి స్వాగతం అండి. తులారాశి వారి జాతకులు మే మాసంలో 7వ తేదీ అనగా బుధవారం తిథి అండి. ఈ రోజున తులారాశి వారి జాతకులు మీ గుండె ఫాస్ట్ గా పరిగెడుతుంది. వీళ్ళు తిరిగి వస్తున్నారు మీ జీవితంలోకి. వాళ్ళు ఎవరో తెలిస్తే గనక మీ కాళ్ల కింద భూమి కంపించిపోతుంది. ఏం జరగబోతుంది, ఎందుకు వస్తున్నారు, ఎవరు వస్తున్నారు, ఏం చేయడానికి వస్తున్నారు తదితర అన్ని వివరాలు కూడా వీడియోలో అయితే తెలుసుకుందాము. ముందుగా వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం అనేది ఏమాత్రం లేకుండా మనం ఈ వీడియోలోకి వచ్చేద్దాము. ముక్కుసూటితనము, ఖచ్చితత్వమైన మాట తీరు, మొహమాటం లేకుండా మాట్లాడే తత్వము, ఏ విషయాన్ని అయినా సరే 1కి 10 సార్లు ఆలోచించి కూలంకషంగా నిర్ణయాలు తీసుకునే తత్వము ఈ రాశి జాతకులకు పుట్టుకతోనే వచ్చింది. చాలా మంచివారండి. చాలా మొండివారు కూడాను. కొద్దిగా అమర్యాదగా మాట్లాడుతూ ఉంటారు కొన్ని సందర్భాల్లో. అది మనకు అనిపిస్తుంది కానీ చాలా వరకు కూడాను అచంచల తత్వం కలిగి ఉంటారు. మాట తీరు గంభీరంగా ఉన్నా లోలోపల సున్నిత మనస్కులు. దగ్గరగా ఉన్న వారికి వీరి గురించి బాగా ఎరుక. అయితే కొన్ని రకాల పరిస్థితుల్లో కోపాన్ని అదుపు చేసుకోలేరు. ఈ విషయంలో ఎవరు ఏం చెప్పినా వినిపించుకోరని చెప్పాలి. కోపం తెప్పించి ఇరిటేషన్ కలిగించే అంశాలు కొన్ని రకంగా శత్రువులకు ఉపయోగపడతాయని చెప్పొచ్చు. ప్రత్యేకంగా వీరి దృష్టికి ఇటువంటి సమస్యలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఈ రాశికి సంబంధించి జీవితంలో ఉన్నత స్థితికి వెళ్లాలంటూ ఎప్పుడూ కష్టపడుతూనే ఉంటారు. ఎదుటి వారు చెప్పే మాటల్ని అస్సలు నమ్మరండి. వీరు సొంతంగా తెలుసుకుంటేనే వీరు మనశ్శాంతిగా సాటిస్ఫై అవుతారు. కుటుంబ సభ్యుల సలహాలు, సూచనలు, జీవిత భాగస్వామి ఇచ్చే సూచనలు, సలహాలు మనసులో పెట్టుకుని ఆలోచించి సొంతంగా నిర్ణయం తీసుకుంటారు. స్వయం కృషితో పైకి రావాలనే తపన ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా చూస్తే గనక ఈ రాశి జాతకులకు ఈ రోజున జీవితంలోకి కొంతమంది స్నేహితులు తిరిగొస్తున్నారు. వీళ్ళైతే గనక వీరి యొక్క జీవితంలో గత కాలంలో ఎంతో ద్రోహం చేసిన వ్యక్తులు. వీరికి తెలియకుండానే వారి వల్ల ఎంతో బాధపడ్డారు. ఆర్థికంగా నష్టపోయారు. సమాజంలో గౌరవ మర్యాదలకు కూడా భంగం కలిగింది. పరువు అంతా పోగొట్టుకున్నారు. నూతన జీవితాన్ని మరల గడుపుతున్నారు. అయితే ఆ ద్రోహం చేసిన వ్యక్తులు ఇప్పుడు వీరిని క్షమాపణ అడగడానికి వస్తున్నారు. ఇది భగవంతుడు వారికి నేర్పించిన తగిన గుణపాఠంగా చెప్పుకోవాలి. వీరు చేసినటువంటి ఇబ్బందులను, అలాగే చేసిన పరిస్థితులను తలుచుకుని బాధపడని రోజే లేదు వీరికి. అయితే మరల వీరి జీవితంలోకి వారైతే రావడానికి యత్నిస్తున్నారు. ఇప్పటి వరకు వారు ఎక్కడ ఉన్నారో కూడా వీరు పట్టించుకోలేదు. అయితే వారి యొక్క ఆచూకీ ఇప్పుడు అర్థమవుతుంది. మీ జీవితంలోకి మరల వస్తున్నారు అనే సంగతి విని మీ గుండె జారిపోతుంది. వారైతే తిరిగొచ్చేది క్షమాపణ అడిగి మీ కాళ్ల వద్ద ఉండేట్లుగా రాబోతున్నారు. మీరైతే గత తాలూకా జ్ఞాపకాలతో ఈ రోజున సతమతమైపోతారు. వారితో పొందిన ఆ అనుభూతులతో మీ యొక్క గుండె జారిపోతుంది. విరోధమైన పరిస్థితులను తలుచుకుని మీ గుండె ఫాస్ట్ గా పరిగెడుతుంది. మీరైతే గనక కాలం నుంచి వెనక్కి వెళ్లి ఆలోచిస్తుంటారు. గతాన్ని గుర్తు తెచ్చుకుంటారు. ఎంత మోసపోయాను, ఇటువంటి వారి చేతుల్లో ఎంతగా నష్టపోయాను, అప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయి, నేను ఇప్పుడు ఎంతలా మారాను, అప్పుడు ఎంత బాధపడ్డాను, ఎంత కష్టపడ్డాను అంటూ మీరైతే ఒక్కసారిగా ఆలోచనల్లో మునిగి తేలిపోతారు. కానీ వారైతే మిమ్మల్ని క్షమాపణ అడిగి మీ గురించి తెలుసుకుని మీ మంచితనాన్ని అర్థం చేసుకుని మరల మీ జీవితంలోకి ప్రవేశించడానికి యత్నిస్తున్నారు. వారు ప్రయత్నించే ప్రయత్నాలు అన్నీ కూడా మీకు నమ్మకం కలిగే విధంగా ఉన్నా కానీ, లేదంటే వారి యొక్క మార్పు నిజమైంది అయితే కానీ మీరు వారిని ఆహ్వానించొచ్చు.
లేదంటే వారితో జాగ్రత్త, వారితో అప్రమత్తంగా ఒక కంట కనిపెడుతూ ఉండండి. మాట తీరు కాని, మీకు ఏ విధంగా సహాయం చేయకపోవడం కానీ, లేదా మిమ్మల్ని ఇంకా కృంగతీసే మాటలు మాట్లాడితే కానీ గమనిస్తూ ఉండండి. వారు మీ సాయం కోరి మరలా మీ వద్దకు నటించడానికి వచ్చారా లేదా నిజంగానే నమ్మకత్వంతో వచ్చారా అనేది తెలుసుకోండి. మీరైతే ఇటువంటి వ్యక్తులను జాగ్రత్తగా గమనిస్తూ ఉండండి. స్నేహితుల్లో కానీ, బంధువుల్లో కానీ, ఇరుగు పొరుగులో కానీ మిమ్మల్ని నమ్మించి మోసం చేసే వ్యక్తులు ఎప్పుడూ పొంచి ఉంటారు. మీ యొక్క మంచితనాన్ని, ఎదుగుదలను చూసి ఓర్వలేని వారు కూడా తిరిగి రావచ్చు. ఇటువంటి వ్యక్తులను గమనించి దూరం జరిగిపోండి. అప్పుడే చక్కగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. అంతా భగవంతునిపై భారం వేయండి. పూర్తిగా ఎవ్వరినీ నమ్మవద్దు. చెడు కూలంకషంగా చర్చించాక నిర్ణయాలు తీసుకోండి. ఆర్థికపరమైన అంశాల్లో వాయిదా వేయడమే ఉత్తమం. లేదంటే కొంత నష్టం జరిగే స్థితి కూడా కనిపిస్తోంది. ఆరోగ్యం సహకరిస్తుంది. కుటుంబ సభ్యుల యొక్క సలహాలు, సూచనలు కూడా ఈ రోజు చాలా లాభిస్తాయి. కుటుంబంలో బంధుమిత్రుల ఆహ్వానాలు, శుభ కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి. టెక్నికల్ రంగాల వారికి సాధారణ స్థితి ఉంటుంది. రాజకీయ రంగంలో ఉన్న వారికి నూతన వ్యక్తుల పరిచయం ఏర్పడుతోంది. నిత్యము శివారాధన చేసుకోండి. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్.